ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా ఈ మాయలో, ఈ ద్వైతంలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు అంటే గురువు భౌతికమని, వారేదో చేతిలో పెడతారని, వారేదో అందిస్తారని, వారేదో సూచిస్తారని, వారేదో ఉన్న సమస్యను తొలగిస్తారని. అటువంటిదేది ఉండదు. అందుకని వచ్చే ప్రశ్నలు కూడా అసలు గురువు సమర్థుడా అసమర్థుడా అనేది నీవు నిర్ణయించవలసినటువంటి స్థితి కాదు. ఆ గురువు నీలోనే ఉన్నాడు. అనుగ్రహమే గురువు, ఆత్మే గురువు. నీ గురువు ఎవరని అడిగినప్పుడు మహర్షులు వారిని ఏమన్నారు? నా ఆత్మే నా గురువు అన్నారు. నేను అదే అంటాను. ఆత్మే, సత్యమే ఈ మాయాజీవుణ్ణి నడిపించే గురువు. భౌతిక గురువులు సూచిస్తారు, నీవేది కాదో చెబుతారు. వెంటనే నువ్వేమని అడుగుతున్నావు? ఆ భౌతిక గురువు సమర్థుడా అసమర్థుడా అన్నటువంటి ప్రశ్నలు ఏమనెత్తుతున్నావు? వాని గుణాన్ని బట్టి మార్గం స్ఫురిస్తుంది నీకు. ముఖ్యంగా నీవు చెయ్యవలసింది, ఏ గురువు సన్నిధిలో నీవు నిలిచినప్పుడు పరమశాంతిని పొందుతావు. గురువు అంటే ఆత్మ, సన్నిధి అంటే దాని దగ్గర నిలిచి ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు. మరి సన్నిధి అనే పదం సామాన్యంగా ఈ ద్వైతంలో ఏదో దగ్గరగా వారి దగ్గర కూర్చుంటే మనకేదో ఒరుగుతుంది, మనకేదో అందుతుంది అనుకోవటం పొరపాటు. ఆ బాహ్య గురువు ఏమంటున్నారు? నేను నీలోనే ఉన్నానంటున్నారు. అది నీకు అర్థం కాక వ్యక్తుల వెంట, మనుషుల వెంట, ప్రదేశాల వెంట తిరుగుతూనే ఉన్నావు కదా. ఆ తిరుగుడు ఆపు. ముందు నీవెవరివో తేలిపోని. ముందు ఇందాక చెప్పినట్టు నీవేదో లోకాన్ని ఉద్ధరించాలని బయలుదేరుతున్నావు. వాటికి స్వస్తి చెప్పు. ఆత్మ సంస్కారం వెనుకగా సంఘ సంస్కారము నడుస్తుంది కదా. ముందు నీవు ఆత్మ సంస్కారివిక, ఆ తరువాత సంఘం అనేది ఉందేమో అది చూసుకుంటుంది. నీకెందుకు? ఇంకా నువ్వు అడుగుతున్నావు గాంధీజీ యొక్క అస్పృశ్యత, హరిజనోద్ధరణ ఉద్యమాల గురించి. నువ్వు నన్ను అడిగి ప్రయోజనం ఏంటి? ఆయన్నే అడుగు చేతైతే. వారేదో చెబుతారు కదా. ఒక ప్రశ్న కాదు, ఈ ప్రశ్నల పరంపరలు వారి మనస్సుకు తోచినట్లు అవి వస్తూనే ఉంటాయి. కారణం, తనతో కలిపి తాను చూస్తున్నది సత్యమన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఒక వింత ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ. జీవుడు చనిపోతే చూడండి, దేహం పుట్టుక, దేహం మరణము జీవుడిది కాదన్న సంగతి గ్రహించలేక, ఇదిగో ఈ దేహం శవమైతే దాన్ని తాకితే స్నానం చెయ్యాలా వద్దా? చూడండి ఎటువంటి పిచ్చి ప్రశ్నలు వేస్తారో మహర్షికి. ఆయన ఓర్పుగా
అన్నిటికీ సమాధానం చెబుతూనే ఉన్నారు మహర్షులు వారు. ఇంతకీ తాకేదెవరు? వాడు ఉన్నాడేమో చూడు. ఆత్మ దేనిని తాకదే, అహంకారము కూడా తాకదే, కానీ నాది అంటుందే తప్ప దేహంతో కలుస్తుందా? అది కలవదే. కనుక నాయన, ఈ దేహమే ఒక ప్రేతము. దాని సంసర్గం ఉన్నంత వరకు నీవు ఆత్మజలాలలో మునుగుతూ ఉండాలి, తప్పదు. అంటే నీవు నీవుగా నిలిచి ఉన్నప్పుడు నిన్ను ఏది అంటదు, ఆత్మ దేనితోనూ కలవదు. అంతవరకు దేనికి ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము, ఈ మాయా నేను కూడా కలుస్తుందేమో చూడు. నిజంగా ఇది దేహంతో కలిస్తే దాన్ని విడదీయటం ఎంత కష్టమో తెలుసా? అందుకని నువ్వేం చేస్తున్నావు? నిద్రపోబోయే ముందు దేహాన్ని తీసుకుని పోతున్నావా? లేదు కదా. నీ సంసారాన్ని తీసుకుంటున్నావా? లేదు కదా. పోనీ ఇల్లు వాకిళ్ళతోటి నువ్వేమైనా నిద్రపోతున్నావా? లేదు కదా. నాది అనేవాడు మాత్రమే ఈ వస్తుజాలాలని, దేహాలని వదిలిపెట్టి తానుగా నిలిచి ఉన్న నిద్రాస్థితికి వెళుతున్నాడా లేదా? ఆ విధంగా ఉండటం అనేదే నీ సత్యస్థితి. నిద్ర నువ్వేమనుకుంటున్నావు? నాకేమీ తెలియదు, అదంతా అజ్ఞాన స్థితి అనుకుంటున్నావు. పొరపాటు. నిద్రలో ఉన్నది నీ సహజత్వము. అక్కడ నీకు తెలియదు. కారణం ఈ దేహాత్మ బుద్ధి, ఈ అహంకారము వృత్తిరాహిత్యమై ఆనందమయ కోశంతో ఉన్నది. అందుకని తెలియదు. అక్కడ ఉన్న నీవే జాగ్రత్తావస్థకు వచ్చి ఎందుకీ బంధాలలో చిక్కుకుంటావు అంటూ చెప్పటం మొదలుపెట్టారు. ఇంకా ప్రశ్నలకి తావు ఉంటూనే ఉంటుంది. మరి అయితే అద్వైతము తుదిమెట్టు అయితే మరి మధ్వాచార్యుల వారు ద్వైతాన్ని ఎందుకు ప్రతిపాదించారు? చూడండి, ఒకరి సిద్ధాంతాలని ఒకరిని అడగటము, వారు ఇట్లా అన్నారంటము, మీరేమంటారంటము, ఇదంతా అజ్ఞానము కాక మరేమిటి? వారినే అడగవచ్చు కదా. వారి అభిప్రాయాలను వీరిని అడగటం దేనికి? అయినా అడుగుతూనే ఉంటారు. ఎంతో ఓర్పుగా రమణ మహర్షుల వారు సమాధానాలు చెబుతూనే ఉంటారు. నీ ఆత్మ ఒకటియా రెండా? రెండు ఆత్మలు ఉన్నాయా? జీవాత్మ అని, పరమాత్మ అని ఉన్నదా? లేదే. నాయన, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎన్ని సిద్ధాంతాలు ఈ మాయలో వచ్చినప్పటికీ స్వార్పణను, శరణాగతిని అంగీకరిస్తాయి. అది ముందు తేల్చుకో, దాన్ని ముందు సాధించు. ఆ పైన కావలసినంత సమయం ఉంటుంది నీకు. ఏది సిద్ధాంతము, ఏది రాద్ధాంతము అప్పుడు అర్థమవుతుంది. చాలా తీరుబడిగా ఆ విషయాన్ని గురించి సిద్ధాంతాలు సరి అవనో కాదో తేల్చుకోవలసిన స్థితి అప్పుడు ఏర్పడుతుంది నీకు. ఎందుకు అనవసరంగా నీవు వాటి జోలికి పోయి సతమతం అవుతావు అంటూ హెచ్చరించారు. ఇంకా అంతటితో ఆగటం లేదు. ఆ వచ్చిన వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ, మీరు జనులలోకి వెళ్ళి సరి అయిన మార్గం నడిపించేందుకు మీరెందుకు ప్రచారం చేసుకోరు? చూడండి, మహర్షిని ఇంకా వ్యక్తిత్వంతోనే చూస్తున్నారు, దేహాత్మబుద్ధితోనే చూస్తున్నారు. ఆత్మను ఎరిగిన జీవన్ముక్తిగా గుర్తించటం లేకపోతున్నారు. దానికి కారణం దేహాత్మబుద్ధి. నీవు దేహం అనుకుంటే మహర్షి దేహం అనుకుంటూ నీకున్న కోరికలే వారికి ఉంటాయని
ప్రపంచాన్ని వారు చూస్తారని, వారు కూడా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ప్రచారం చేసుకుంటారని అనుకుంటారు. నిజానికి అటువంటిది ఏదీ లేదు. దానికి ఒక కౌంటర్ స్టేట్మెంట్ చెబుతున్నారు మహర్షులు వారు. నేను ప్రచారం చెయ్యటే లేదని నీవు ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చావు కదా, కనుక ముందు నీకు నీవెవరివో తెలుసునా? అది తెలియకుండా ప్రచారం అంటే ఏమనుకుంటావు? ప్రచారం అంటే ఏదో మైకు తీసుకుని 10 మందితో కూర్చి సభలు ఏర్పాటు చేసి ఉపన్యాసులు దంచడం ప్రసారమా? ముందు నీవెవరివో తెలుసుకో. ఆ తెలుసుకున్న తర్వాత ప్రచారం ఉన్నదా లేదా నీకే తెలుస్తుంది అంటూ సమాధానం చెప్పారు. మనం ఇక్కడ ఎన్ని సమాధానాలు చెప్పుకున్నా అవి అన్నీ మాయలో చెప్పుకునే మాటలే కానీ దానివల్ల ప్రభావితులైన వారెవరూ ఉండరు. కారణం పక్వచిత్తులు కాకపోవటం. వాసన ప్రభావము చేత వారు తెచ్చుకున్న వాసనలే కాదు, ఈ దేహత్వ బుద్ధి జనించిన తరువాత ప్రాపంచిక విషయ వాసనలు కొత్తవి కూడా అందులో చేరుతాయి. అందుకని మహర్షి ఏమంటున్నారు? ఉన్న వాసనలు వదిలించుకో, కొత్త వాటిని చేర్చుకోవద్దు. ఈ దేహం ఉన్నంత వరకు ఆ వాసనలు వదిలిపెట్టి నీవుగా నిలిచి ఉంటావు. అనవసరంగా కొత్త వాసనని తీసుకున్నప్పుడు మళ్ళీ జనన మరణాల చక్ర భ్రమణంలోకి ఎందుకు పోతావంటూ హెచ్చరించారు మహర్షులు వారు. వచ్చిన వారు ఇంకా అడుగుతూనే ఉంటారు. ప్రశ్నలకి అంతూ ఉండదు. సమాధానాలు ఎన్ని చెప్పినప్పటికీ తృప్తి చెందరు. కారణం భౌతికంగా ఆ సమాధానాలు వారి వారి మానసిక స్థితిలో అనుభవానికి రావాలని అనుకుంటారు. అది అయ్యే పనేనా? కుదరదు కదా. ఇంకా అడుగుతున్నారు. ఈ బ్రాహ్మణులలో గత భర్త కలకు అంటే భర్త చనిపోయిన తరువాత ఎందుకు మొండనము చేస్తారు? అది క్రూరం కాదా అంటూ ఒక సాంఘిక సమస్యను కూడా ముందుకు తీసుకొచ్చారు. దీనికి జవాబు ధర్మశాస్త్రాల్లో సంఘ సంస్కరణలో ఇయ్యవలే. నన్ను అడిగి ప్రయోజనం ఏంటి? నిన్ను నీవు మొదట సంస్కరించుకో. ఇతరుల విషయం ఆలోచించబాకు. సంఘం ఎలా ఉండాలి, సంస్కరణ ఎలా ఉండాలి అనే దాని మీద నీ మనస్సు పోయినా నీవేం చేయగలవా? అక్కడ మార్చగలవా? ఒక అలవాటుని మార్చగలవా? లేవు కదా. అప్పటికీ ఎందరో కొందరు ఈ మాయలోకి సంఘ సంస్కర్తలు వచ్చి వితంతు వివాహాలంటూ చేస్తున్నారు కదా. వారిని ఎవరు ప్రశ్నిస్తున్నారు? వీరే మళ్ళీ ప్రశ్నిస్తున్నారు కదా. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకి అంతంటూ ఉండదు. సంఘం జోలికి పోవద్దు, సంఘ సంస్కరణల జోలికి పోవద్దు. ఎవరు దేనిని మార్చలేరు. వారి వారి మానసిక స్థితిని బట్టి వారు మారుతూ పోతూ ఉంటారు. ముందు నీవెవరివో తెలుసుకో. ఆ పైన సంఘం ఉన్నదా విడిగా, జగత్తున్నదా, ఎవరు దేనిని మార్చాలనేది నీకే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు మహర్షులు వారు. ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఇంకా దేహాత్మ బుద్ధితో ప్రశ్నలు మిగిలే ఉంటాయి. వాటికి అంతంటూ ఉండదు. సముద్రంలో తరంగాలు
ఆగకుండా వస్తున్నట్టు ఈ ఆలోచన తరంగాలు, ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మహర్షులు వారు సమాధానాలు చెబుతూ ఉన్నారు కాబట్టి ఇంకా ప్రశ్నలు తల ఎత్తుతాయి. ఎన్ని ప్రశ్నలకి ఎన్ని సమాధానాలు చెప్పినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. తమను తాను గుర్తించుకునే స్థితిలో ఉండరు, విచారించరు, వైరాగ్యము రాదు, ఇంద్రియాల వెంట పరిగెడుతూనే ఉంటారు. వాటిని సరిచేసుకోకుండా ప్రశ్నలకి సమాధానాలు సేకరించి ప్రయోజనం ఏంటి, నీలో మార్పు రానంత వరకు అంటూ హెచ్చరించారు మహర్షులు వారు. మంచిది, మౌనమే శరణ్యం.